హలో ప్రైజ్లో బ్రదర్. యా యా ఏం లేదు అయ్య గారు. ఈ స్వస్థత వరాలని చెప్పేసి లైవ్ ఉంటుందని చెప్పి నాకు పోస్ట్ వచ్చిందండి. ఓకే యా, యా. ఏం లేదయ్యా, మా ఫ్రెండ్కి ఎయిడ్స్ ఉంది. ఓకే దానికోసం పాపం ఆయన ఎప్పటి నుంచో చాలా ఆసుపత్రి తిరిగాడు, చాలా పేరయ్యా? ఇబ్బంది పడ్డాడు. అతని పేరు స్టెఫెన్ పాల్ అండి. సరే అయ్యా, మేము అయ్యగారం కాదయ్యా, అయ్యగారు కాదన్న పశ్చాత్తులమయ్యా. ఆ, ఆ. అయ్యగారి నెంబర్ ఇస్తారండి. ఆయన ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఓకే అయ్యా, భద్రాద్రి కొత్తగూడెం అయ్యా, భద్రాద్రి కొత్తగూడెం రమ్మండి అయ్యగారు. అయ్యా అయ్యగారు పర్సనల్గా ప్రేర్ చేసి మాట్లాడతారు. అయ్యగారు ప్రేయర్లో ఉంటున్నారు అయ్యా. ఎక్కువ మొన్న 40 రోజులు ఫాస్టింగ్ ఉండేసి మొన్న వచ్చారు 18వ తారీఖు పేటౌల్ నుంచి బయటకు వచ్చారు. పేటౌల్ నుంచి బయటకు వచ్చారా? ఎన్ని రోజులు ఉన్నారు సార్ ఫాస్టింగ్ అయ్యగారు? 40 రోజులు ఉట్టి కట్టి ఉపవాసం కట్టి వాటర్ మీద అయ్యా. బాబా ప్రేజలాడండి. అందుకని అయ్యగారు ఆ విధంగా ఫాస్టింగ్ ఉండి చేసే వాళ్ళు 7 వారాలు తైలాభిషేక ఆరాధన ఉంటుంది అయ్యా. శనివారం బెదర్ని శనివారం రమ్మనండి. ఆదివారం అభిషేకించి ప్రార్థన చేస్తారు. తర్వాత పర్సనల్ మాట్లాడతారయ్యా. ఏ పేరండి అయ్యగారి పేరు? అమ్మతేజ అయ్యగారు. అమ్మతేజ గారు కదా. అదే అరటికాయలతో కూడా ఆయన అరటికాయలు ఇస్తే కూడా పిల్లలు చాలా మంది పుట్టారని చెప్పేసి కూడా మా దగ్గర కూడా చాలా మంది అన్నారండి. అమ్మతేజ గారు అరటికాయలు ఇస్తే ఆయన ప్రార్థన గొప్పదండి, ఆయనకి అభిషేకం ఉంది, ఆయన అరటికాయలు ఇస్తే కూడా పిల్లలు పుడుతున్నారని చెప్పేసి మాకు కనీసం 100 మంది చెప్పారు. అమ్మా చాలా గ్రేట్ అండి అసలు. అమ్మ దేవునికి మేము కలుగును కదా. సరే అయ్యారు, మీ కొరకు మేము ప్రేర్ చేస్తామయ్యా తప్పనిసరిగా. మీ పేరండి? నా పేరు వచ్చేకి అరుణ. నా పేరు వచ్చి వినయ్. మా వేరే అక్క ఫోన్ ఉండిద్ది, అయ్యగారు పర్సనల్ కాల్స్ నాకు చూసుకుంటారు. ఉందా? నెంబర్ ఉందా? నాకు వచ్చాక మీకు కాల్ చేస్తాను అయ్యా. కాదు, నెంబర్ ఉంటే నేను చేస్తానండి. ఆయన ఇదే నెంబర్ అయ్యా. నేను అక్కడ వచ్చాక మీకు సమస్య చెప్తున్నా. ఆయన హెచ్ఐవి పేరు, ఆయన పేరు స్టెఫెన్ పాల్ అండి. స్టెఫెన్ కేఏ పాల్ అనమాట ఆయన పేరు. ఓకే, స్టెఫెన్ కేఏ పాల్. సరే అయ్యా. ఏలూరు అయ్యా? అయ్యా ఆయన ఏలూరు అయ్యా? విజయవాడలో ఉంటారండి. సరే తప్పనిసరిగా ప్రే చేస్తామయ్యా. ఇంకొకటి ఏంటంటే సార్, ఒక అతనికి మన క్యాన్సర్ ఉందండి. ఓకే ఆయన పేరు స్టీఫెన్ జాన్ వెస్లీ. ఓకే, నేను తప్పనిసరిగా ఆయన క్యాన్సర్ ఉందండి. ఆయనకేమో క్యాన్సర్ సార్. ఇంకొక అతను కూడా ఉన్నాడు సార్. ఆయన ఇంకా పాపం ఆయనకైతే పిల్లలు లేరండి పాపం. సరే ఆయన పేరు అరమిక్ ఓఫీర్ అనమాట. ఓకే ఆయనకైతే పెళ్ళే కాలేదు ఇంతవరకు. పాపం ఆయనకి ఎందుకు పెళ్లి కాలేదంటే ఇక ఆయన కొంచెం ఇబ్బందులో ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనకి పని చేయట్లేదు పాపం. అరమిక్ ఓఫీర్ అనమాట ఆయన పేరు. సరే సరే. ఈ పేషెంట్ ఉన్నారండి, చాలా బాధపడుతున్నామండి. అసలు ఎన్ని బాధలు పడుతున్నామో మాకు అర్థం కావట్లేదు. సరే, నేను తప్పనిసరిగా నేను మాట్లాడే సమయం మీ విజ్ఞప్తులు మీరు రాసుకొని మేము ఇక్కడున్న అందరూ మా ప్రేయర్ వారియర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ చేత మేము చెప్తాము. వాళ్ళు బలంగా మీకోసం ప్రార్థన చేస్తారు. మీరు చెప్పిన ప్రతి విజ్ఞప్తుల కొరకు మేము ప్రార్థన చేస్తామయ్యా. ఓకే. ఇంకొక అతను ఉన్నాడండి. ఓకే. ఆయన పేరు ఏంటంటే డాన్ వికేఆర్ అని చెప్పేసి. ఆయనకు వచ్చి వెరికోస్ క్యాన్సర్ ఉందండి. సరే, నేను రాసుకుంటాను. రాసుకోండి సార్, ఒకసారి లిస్ట్ రాసుకోండి, పేర్లే పెట్టండి సార్. మేము కారు తీసుకుని వస్తామండి. మాకు 3 కార్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత దయచేసి క్షమించండి, ఒక 10 minutes నేను బయట ఉన్నాను. వెళ్ళంగా నేను మీకు కాల్ చేస్తాను అయ్యా. ఒక పని చేయండి సార్, నేను కొంచెం చెప్తుంటాను, కొంచెం గుర్తు పెట్టుకోండి. రేపు కొంచెం చెప్పడానికి ఏమవద్దు, ఏమనుకోకండి అయ్యా. మన చర్చ్ ఎక్కడండి? మన చర్చ్ ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం అయ్యా, హేమచంద్రపురంలో ఉంటుందా? అవునయ్యా. నిజంగా చెప్పాలంటే ఈ 2 రాష్ట్రాల్లో అమ్మతేజ అంత మంచి భక్తిపరుడు,
అంత ఆ, అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, అంత ఉపవాసాలు ఉన్న వ్యక్తి ఎవ్వరు లేరండి. యా. అసలు ఓకే, దేనికి మేము సరే అయ్యా, మీ కొరకు మేము భారంగా ప్రార్థన చేస్తాం. భారంగా మేము చేయండి సార్, చాలా కొంచెం భారంగా చేయండి. ఎందుకంటే ఆయన చేస్తేనే స్వస్థతలు అవుతున్నాయి. అవునయ్యా, హాస్పిటల్ సరే కూడా మీకు కట్టేస్తున్నారు ఈ మధ్య. ఓకే అయ్యా, అయితే చిన్న తప్పనిసరిగా అయ్యా. విషయం అయ్యా, అయ్యా చెప్పండి నేను అయ్యా. చెప్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే ఆ, ఆయన పేరు అరమిక్ పిడి బందర్రావు అని ఒక ఆయన, ఆయనకి వెరికోస్ క్యాన్సరు. ఓకే తర్వాత వచ్చేసి కేఏ పాల్ పి, ఓకే ఆయన ఎయిడ్స్ ఉందండి. ఓకే తర్వాత వచ్చేసి డి జాన్ పాల్, ఓకే ఈయనకి క్యాన్సర్ ఉందండి. ఓకే ఆ తర్వాత వచ్చేసి ఆ, మమ్మీ తేజ్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఓకే ఆయనకి వచ్చేసి ఈ మధ్య ఎయిడ్స్ క్యాన్సర్ రెండు అటాక్ అయినాయి. ఓకే మమ్మీ తేజ్ అంటారు ఆయన్ని. ఓకే ఆయన మీ దగ్గరలోనే ఉంటాడు, ఆయన కూడా తీసుకొస్తాను. సరే, నేను తప్పనిసరి ప్రే చేస్తాను. మా అయ్యగారికి కూడా ఒకటి ఏంటంటే ఇంకొకటి సార్, ఇంకొక ఆయన ఉన్నాడండి. ఓకే ఈయన ఏం చేస్తే ఏమంటారంటే ఇతని పేరు ఉంది సార్, ప్లీజ్, జాన్ వెస్లీ. హలో, చెప్పండి అయ్యా. జాన్ వెస్లీ చూ, ఓకే జాన్ వెస్లీ చూ అంటారు ఈయన్ని. ఓకే ఈయనకి క్యాన్సరు, ఎయిడ్స్, ఈ మధ్య వెరికోస్ క్యాన్సర్, ఈ మూడు వచ్చినాయి. ఓకే, తప్పనిసరి ప్రే చేస్తాం అయ్యా. ఇంకొక ఆయన ఉన్నారు సార్. వీళ్ళంతా ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అనమాట. వీళ్ళందరూ కూడా ఒక ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఓకే కొలవరి సతీష్, కొలవెర్రి ఓకే ఓకే కొలవెర్రి సతీష్. అయ్యా. ఇతనికి హైదరాబాద్ లో స్థలాలు ఉన్నాయి, విజయవాడలో స్థలాలు ఉన్నాయి, అలాగే బెల్లంపల్లిలో స్థలాలు ఉన్నాయి. ఈయన రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువ వ్యాపారం చేస్తారు సార్. ఈ మధ్య ఈయనకి ఎయిడ్స్, ఆంథ్రాక్స్, తర్వాత వచ్చి ఈయనకి కొంచెం అంగస్తంభన కూడా పడిపోయింది ఈ మధ్య. అయ్యా. కొలవెర్రి సతీష్. ఓకే, ఈయన తప్పనిసరి ప్రే పేరు కూడా చేస్తాం అయ్యా. రాసుకొని ఈయన పేరు మీద కూడా మీరు కొంచెం పెద్దగా కొంచెం ప్రార్థన చేయాలి. ఓకే, తప్పనిసరిగా వచ్చే సంవత్సరానికి అందరికి స్వస్థతలు కలుగును గాక అయ్యా. అయ్యా, ఇంకొక చిన్న కొంచెం వినండి సార్, కొంచెం వినండి. ఇంకొక ఆయన ఉన్నాడండి, హనీ జాక్సన్ డి. ఈయన వైజాగ్ లో ఉంటాడు. ఓకే ఈయనకి ఎయిడ్స్, తర్వాత గలేరియా, సిఫిలిస్, తర్వాత వచ్చేసి ఆంథ్రాక్స్ కూడా ఉన్నాయి. 4 రోగాలు ఉన్నాయి ఆయనకి. ఓకే ఈయన వైజాగ్ దగ్గర ఉంటాడు. ఓకే తొండ్ హనీ జాక్సన్ అంటారు ఇతన్ని. అయ్యా. తర్వాత బాండ్ అనిల్, అయ్యా. ఇతను బాండ్ అనిల్ అని. ఇతను వచ్చేసి ఈయన దగ్గర 150 కేజీలు వెయిట్ ఉంటాడండి. అయ్యా. ఈయనకి ఏంటంటే శరీరం మొత్తం కురుపులు, పుండ్లు ఉన్నాయి. గజ్జి, తామర, పుండ్లు, సోరియాసిస్, గనేరియా, సిఫిలిస్, ఇలాంటి రోగాలు ఉన్నాయి. అయ్యా. ఈ తోండ్ అనిల్ అనమాట, బండ్ అనిల్ అంటారు ఈయన్ని. అయ్యా. తర్వాత వచ్చేసి సార్ ఇంకొక అతను ఉన్నాడు, పివి రెడ్డి. అయ్యా. ఈయనకి కూడా ఈయన చెడు తిరుగులు ఎక్కువ తిరిగాయనమాట. ఈయనకి ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, ఇలాంటి రోగాలు ఉన్నాయి. ఈయన ఎక్కువ ఇజ్రాయెల్ అటు ఇటు తిరుగుతుంటాడు. అయ్యా. ఈయన పేద మీద కూడా మీరు కొంచెం ప్రార్థన బాగా చేయాలి. ఓకే, తప్పనిసరిగా. తర్వాత కేఏ పాల్ అని, ఈయన కేఏ పాల్ అనే ఆయన ప్రపంచం మొత్తం తిరుగుతుంటాడు ఊరికే. ఈయనకి ఏంటంటే మతి భ్రమించింది అనమాట. ఈయన కేఏ పాల్ అనే ఆయనకి మతి భ్రమించింది. ఈయన ఏం చేస్తాడంటే ఎక్కువ నేను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడతాను, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తో మాట్లాడతాను, పాకిస్తాన్ ప్రెసిడెంట్ తో గోళీలు ఆడుకుంటాను అని పిచ్చి పట్టి ఉన్మాదులో తిరుగుతున్నాడు 2 రాష్ట్రాల్లో. హలో, 2 రాష్ట్రాల్లో తిరుగుతుంటే ఈ మధ్య జైల్లో వేసి కట్టేశారు. అయినా కానీ తగ్గట్లా పిచ్చి. ఆయన గురించి కొంచెం బాగా ప్రార్థన చేయాలి మీరు. ఆయనకి ఎర్ర ఎక్కువ, డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది ఆయనకి. ఎన్ని కోట్లు సంపాదించాడో ఆయనకే తెలియదు. అయినా డబ్బు పిచ్చి ఉంది, ఇంకా డబ్బు పిచ్చి తగ్గట్లా. కాబట్టి ఏసు పేరట కేఏ పాల్ అనే ఆయనతో కొంచెం బాగా ప్రార్థన చేయాలి మీకు.
ఆయన మధ్య అయ్యా అయ్యా మళ్ళీ మీకు ఒక 5 minutes కాల్స్ వస్తున్నాయి. కాల్ అయ్యా కొంచెం ప్రేయర్ కదండి, కొంచెం చెప్పనివ్వండి నా బాధలు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. అయ్యా ఓకే అయ్యా, నేను మళ్ళీ మీకు కాల్ చేసి వేరే కాల్ వస్తుందయ్యా, నేను మళ్ళీ ఒక 5 minutes చిన్న విషయం అయ్యగారు, చిన్న విషయం అయ్యగారు. ఇంకొకటి అయ్యగారు, ఇంకో లాస్ట్ ఒక ఆయన ఉన్నాడు, మమ్మీ తేజ్ అంటారు ఆయన్ని. ఈ మమ్మీ తేజ్ అనేవాడు కూడా మతి ఛానల్స్ అనమాట. నేను అట్టికాయలు ఇస్తే కడుపు వచ్చింది, నేను ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోయిద్ది, నేను టచ్ చేస్తే అన్ని రోగాలు పోతాయి అని చెప్పేసి ఈ మమ్మీ తేజ్ అనేవాడికి ఎక్కువ ఏ రోగం ఉందంటే, వీడు ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతుంటాడు. వీడికి ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది, తర్వాత గనేరియా ఉంది, సిఫిలిస్ ఉంది, అన్ని టెస్టులు వచ్చినాయి. మీకు టెస్టులు కూడా పంపిస్తాను. వాడికి ఎయిడ్స్ ఉంది, కానీ వాడే ప్రార్థన పేరుటే స్వస్థత చేస్తా అంటాడు. మమ్మీ తేజ్ అంటారు వాడిని. వాడు 2 రాష్ట్రాల్లో ఫేమస్ అండి, మీకు తెలియదేమో. వాడి రిపోర్ట్స్ కూడా పంపిస్తాను. వాడి పేరు మీద కొంచెం మీరు ప్రార్థన చేయాలి. తర్వాత వాళ్ళంతా అంతే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జనాల మీద బడి బతుకుతుంటారు. వాళ్ళకి ఏనా బొచ్చు ఉండదు, ఏమీ తెలియదు అసలు. అయినా కానీ అమాయక జనాల్ని వాళ్ళ ప్రార్థనల పేరట, స్వస్థతల పేరట